మరి అందుకే చెప్పాను నేను కరెంట్ లేను చెప్పాను అందుకే మరి అని ఫన్నీగా మాట్లాడతాండిలే. నేను ఫన్నీగానే అంటున్నాను, నీళ్ళగా ఏమంటలేదు. ఎందుకు జడిసిపోతున్నావు? నేను నిన్నేం రక్తపింజరు బుస కొడతారా పిచ్చి నా కొడక. బుస కొడుతుంది రక్తపింజరు ఊరికి ఎలా పాగుతుంది. అప్పుడు ఇలా అంటది, అప్పుడు ఇలా అంటది. రక్తపింజరు ఎట్లుంటది, తాస్పాం ఎట్లుంటది? తాస్పాం బుస్ బుస్ అంటదా? రక్తపింజర పొడుగు ఉంటదా? అది ఇంతే ఉంటదా? ఇంత ఉన్నా కూడా బలంగా ఉంటుంది కదా, ఎంత బలంగా ఉంటుంది. అదే తాస్పాము బుస్ అంత లెక్క ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటది. అయ్య బాబా ఆగలేదమ్మా, మీతో ఆగలేదు నేను. అదే కొంచెం పాముల గురించి కొంచెం చెప్పబ్బా అంటున్నా. ఇంకో నేను చీ అంటే జబ్బు ఎంతమంది కంటుకుందో తెలుసా? మా సాహిత్య కంటుకుంది, రాజు కంటుకుంది, ముస్కాన్ కంటుకుంది, రేపు మీ ఇద్దరికి అంటుకోవాలి. ఏంది అనడమా? సర్లే నేను మిమ్మల్ని కొంచెం ఇంటర్వ్యూ చేస్తా. వీడు నన్ను వదలలేకపోతున్నాడమ్మా, వీడు రియల్గా వదలలేకపోతున్నాడు. లేదు, మీరు రంభ ఊర్వశి మేనక కదా, మీరు ఇంతవరకు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు? ఫస్ట్ పెళ్లి నీతోటి, ఫస్ట్ పెళ్లి నాతోనే. సెకండ్ ఆడు మాడుమొకుడు, మాడుమొకుడు. మూడోడు ప్రేమైనోడు, నాలుగోడు రాకేష్, 5 నా సొంత. 5 మంది 6 మంది మా ఊళ్ళో. వాళ్ళలో నీకు ఎవరు నచ్చినారు బాగా? నువ్వు బాగా నచ్చావు. నేను బాగా నచ్చినా? నా దగ్గర ఏముందని బాగా నచ్చింది నీకు? నీ దగ్గర పండు ఉన్నదని. అవునా? అంటే వాళ్ళ పనులు ఏం బాలేవా? అసలు నువ్వు మనిషి జన్మ ఎత్తలేదేంట్రా? మనిషి జన్మనే ఎత్తినా. నాకు ఆకలి సాయితు, నువ్వు బాడీ గార్డ్ కింద తీసుకొచ్చాను, నాకు భోజనం పెట్టాలని చెప్పారు. నడుచుకుంటూ పోదాం, నడు. ఇల్లు రావట్లేదు మరి, నడు. బాడీ గార్డ్ బాడీ గార్డ్. అవును, ఎంత కూలిస్తున్నావు? కూలి ఇవ్వను, ప్రాణం ఇచ్చాను. ప్రాణం ఇచ్చినావా? నేను సంపాదించింది. సాజిత్ మీద నీకు ప్రేమ ఉంటే, ఈర్ష్య అన్ని ఉంటే పోయి, ఇప్పుడు పోయి చేతితో పోయి శాకిస్తా, కట్టిస్తా, పోయి ఒకసారి పోయి. నీ రక్తం పొట్టే కావాలంతే. ఎవరికి? నీ రక్తం కావాలా? నా రక్తం ఇవ్వను. సాజిత్ మీద ప్రేమ ఉంది కదా, వేరే వాళ్ళు రక్తం పెట్టారు. ఏంది ఏం పామది? రక్తపింజరు. అరే తోటల్లో పెరుగుతాను ఎందుకురా? నాకేం పెరుగుతానని లేదమ్మా, అన్ని పాములు చూశాను, అన్ని పాములతో టాలెంట్. చిన్నగా ఉన్నప్పుడైతే పాములతో పట్టి పిండి చెల్లాడి మెడకేసుకున్నా. పాలు తాగిస్తా. తరుణ్ నువ్వేస్తున్నావు పొద్దుటి నుంచి ఈ రోజు. వాడికి నేను అంటే ఇష్టం అమ్మా. అంటాడు ఒకసారి మీ ఇంటికి వస్తాను అంటాడు. నేనే అన్నాను వద్దమ్మా, ఇంటికి వస్తే నువ్వు నన్ను రేపు చేసావంటారు. ఎందుకు వచ్చింది? ఎవరితో మాట్లాడినా లక్ష్మణ రేపు చేసావంటారు. అట్లాంటి క్యాబ్ కొనుక్కో, బాగుంటది. ఇట్లాంటిది కొనుక్కో, నిజం బాగుంటది. మీ దాంట్లో పెట్టుకుని చూడరు కదా నన్ను, మీ దాంట్లో పెట్టుకొని చూడరు కదా నన్ను. మీ దాంట్లో పెట్టుకుంటే చూడరు, వీళ్ళ దాంట్లో పెట్టుకుంటే చూస్తారు నన్ను. ఇప్పుడు ఉంది. సరే మిమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతున్నాను. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ అడుగుతాడు కనుకమ్మా. ఇష్టం అగ్గిపెట్టి మచ్చ చిచ్చి, అగ్గిపెట్టి మచ్చ నా యాంగిల్ ఏ యాంగిల్ ఇష్టం ఉండదు, నువ్వు అంటే ఇష్టం. మైకా ఇది? ఇది గోడి తిప్పి కొట్టాలి నేను. సరే మైక్ లేదు బ్రో ఇది. నీకు అగ్గిపెట్టే ఏ యాంగిల్ ఇష్టం? నాకు నువ్వు అంటే ఇష్టం చిన్న. సార్ నన్ను ఇచ్చిపెట్టు, నేను ఆల్రెడీ నీతో అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అది అన్ని అయిపోయినాయి, ముందు నుంచి అన్ని అయిపోయినాయి, అన్ని ఎనక నుంచి ముందు నుంచి అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సర్లే, అది మీకు అగ్గిపెట్ట మంచిగా ఏ యాంగిల్ ఇష్టము? రాకేష్ మాస్టర్ కానీ, రాకేష్ మాస్టర్ అయితే పోయినారులే పాపం ఆయన. అగ్గిపెట్ట మచ్చ ఏ యాంగిల్ ఇష్టం మీకు? నాకు అస్సలు అటువంటి వాంతింగా? ఎందుకు వాంతింగ్ అంటే నీకు నచ్చలేదా? నాకు నచ్చలేదు, మళ్ళీ వాంతింగ్. ఏ యాంగిల్ నచ్చలేదు? నువ్వు పళ్ళు శుభ్రం కడుగుతున్నావు, స్మెల్ వస్తుంది ఇక్కడికి. చెప్పు. నేను పండు తోమ, నువ్వు పులి ఎక్కడైనా పండు తోముతుందా? నువ్వు పులివా? అమ్మ నేను పులినే. ఓహో, మరి పులివి అయితే నాతో ఎలా ఉంటున్నావు మరి నువ్వు? అనా నేను తెలియదా నీకు పులినని? నన్ను అందరూ పులిరాజా అంటారా? సరే, నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు. నాకు ఇష్టం ఉండదు. లక్కీ అంటే మీకు ఏ యాంగిల్ ఇష్టం? లక్కీ ఆంటీయా? లక్కీ అంటే ఇష్టం. లక్కీ అంటే ఇష్టం. ఎప్పటి నుంచి ఇష్టం? ఏ యాంగిల్ అంటే ఆడదా? నువ్వేమన్నా అంటే అదే నువ్వు? ఎవరు? నువ్వు. నేను ఎందుకు అదైతే మరి ఎందుకు లక్కీ అంటే నాకు ఇష్టం అని అడుగుతున్నావు? లేదు, లక్కీ అంటే మీరు అప్పుడు తుడుచుకొని అది మొన్న ఒక రీసెంట్ గా ఒక 3 ఫోటోలు చూసాను బ్రో. అంటే దాంట్లో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని లక్కీ అంటే అదే బెడ్ మంచం మీద ఒకటి పెద్ద స్క్రీన్ వేసారు, దాంట్లో లక్కీ అంటే మీరు ఏం చేయలేదా? అంటే ఏ యాంగిల్ లో చేయలేదా?
అంటే ఎప్పుడు కలవలేదా లక్కీ ఆంటీని మీరు? అసలు నువ్వు ఆ? నీతో మాత్రం కలిసాను అబద్ధం ఆడుకుంటా. అంటే నాతో నువ్వు ఎన్నో మాటలు టిఫిన్ కి తినడానికి అక్కడికి వచ్చావు. అక్కడ మనం గుడి దగ్గర చెప్పులు ఎత్తుకోవడానికి మొన్న ఆ రోజు వచ్చినావు. ఆడ మొన్న ఎవరో బట్టలు ఆరేసింటే వాళ్ళు తమిళనాడులో వాళ్ళ దగ్గరకు వచ్చి మనం బట్టలు ఎత్తుకొచ్చాము. అవి వేసుకున్నావు, ఈ రోజు కూడా అవే వేసుకున్నావు. ఈ రోజు కూడా అవే కదా వేసుకుంది. నేను రాత్రి వచ్చి దెబ్బేసి వెళ్ళావా నువ్వు నన్ను? ఏంది నేనా? నేను మెడ మీద కొట్టేసి వెళ్ళాను అంతే. నువ్వు పోతున్నావు ఆడ. లేదు బ్రో, ఇక్కడ దగ్గు వస్తుందా అంటే నువ్వు టాబ్లెట్లు వాడవా? యాక్షన్ చూపెడతాను. రాత్రి వచ్చి నువ్వు దెబ్బేసి వెళ్ళావు, అవునా? మళ్ళీ ఎందుకు మళ్ళీ అంత అదే నేను మెడ మీద కొట్టేసి వెళ్ళిపోయినా అని చెప్పు. దెబ్బ అంటే మళ్ళీ మా వాళ్ళు ఏరేగా అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? ఏళ్ళు దెబ్బ వేసి వెళ్ళావు నువ్వు. నేను ఏ మేలు దెబ్బ వేయలేదు. నువ్వు ఇంత వాగుడు వాక్క నాకు నీరసం. నేను 60 ఏళ్ల పెద్ద మనిషిని, 70 ఏళ్ల పెద్ద మనిషిని. మళ్ళీ 16 ఏళ్ళ పచ్చిపిల్ల రంభ ఊర్వశి మేనక అంటివే. నేను ఎలాగ రంభ వరుస మేనకనే కింద పడ్డా. కింద పడ్డావు నువ్వు. సర్లే మా ఫాలోవర్స్ కొంచెం చెప్పు, అదే రంభ ఊర్వశి మేనక అని కొంచెం మీ గురించి చెప్పండి. రంభ వరుస మేనకనే. వీడు నా లవర్ అండి, అందగాడు, కృష్ణుడు. ఇంకా చాలు. అంతేనా? ఇంకేమొద్దా? వాళ్ళిద్దరు రేపు చేసుకున్నారు. చేసుకోండి వాళ్ళతోనే మనది ఇంటర్వ్యూ చేస్తున్నాం మిమ్మల్ని. సర్లే ఇప్పుడు లక్కీ ఆంటీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎవరు బ్రో? ఆమె అగ్గిపెట్ట మచ్చ కంప్లీట్ అయిపోయింది. లల్లి మీకు ఏ యాంగిల్ లో ఇష్టము? నాకు అసలు ఏ లల్లి గానీ ఇది గానీ ఏ యాంగిల్ లో కూడా. సరే, నీకు వైజాగ్ సత్య నీకు ఎప్పటి నుంచి బాగా అదే పరిచయం నీకు? అది కాదు నేను తమ్ముడు. వైజాగ్ సత్య తమ్ముడా? ఇంకా నీ గడ్డం మెరలేదా? అవునా? పెరిగింది నాకు. పెరిగింది అనలేదురా, మెరవలేదు అన్నాను. మెరవలేదా అంటే నేను ఇంకా పాయం అదే ఇంకా నేను ఇంకా టోస్ట్ లో ఉన్నా కదా. పెద్ద మనిషి అవ్వలేదు నేనా? అంటే పెద్ద మనిషి కూడా అవుతారా? పెద్ద మనిషి అంటే ఏంటి? నీకు తెలీదా? తెలీదు. పండు ఇలా లేవటం. పండు ఇలా లేవటం ఏంటి? అరటి పండు అంటే అరటి పండ్లు మామూలుగా మరి ఎటు పోతుంది? నువ్వు ఎందుకు ఆకలి టైంలో ఉన్నాను, ఎందుకు ఇలా వాగిస్తున్నారు నన్ను? అంటే అరటి పండ్లు కూడా చెప్తారా మీరు? అంటే పెద్ద మనిషి అరటి పండ్లు కూడా అయితే చెట్నా? లేదు, ఇప్పుడు నువ్వు అన్నావు కదా పెద్ద మనిషి అన్నావు. అంటే అక్కడ నీటిలో పడతా వెళ్ళి అక్కడ నీటిలో ఆల్రెడీ నేను అప్పుడు స్నానం చేసి వచ్చాను. అమ్మ ఆకలి స్మెల్ వస్తుంది కదా. నడు ఇంకా పోదాం. సరే, నువ్వు ఏం పర్ఫ్యూమ్ పడతావు? యాంకర్ బాబు, తర్వాత యాంకరింగ్ చేద్దాం. లేదు ఇంకొకటి బ్రో, అయిపోయింది అనమాట. ఇంకొకటి ఎవరి మీద అడుగుదామంటే ఆమె ఎవరు ఏం పేరు? మన ముస్లిం కొట్లాట పడింది కదా, ఏం పేరు? ముంతాజా ఎవరు? ముస్కాన్ నీకు ఎప్పటి నుంచి బాగా అనుకూలం? మీరు ఎప్పటి నుంచి బాగా రుద్దుకుంటున్నారు? ఏ యాంగిల్ లో ఇష్టం మీకు? 8 సంవత్సరాల నుంచి పరిచయం అది. సర్లే, మీకు ఇంకా చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతాను. కొత్తగా పెళ్ళైనోళ్ళు పండుకొని ఏం చేస్తారు? పండుకొనా? ఇష్టమైన వాళ్ళు అక్కడ దొరుకుంటారు, లేనోళ్ళు తింటారు. పండుకొని ఏం చేస్తారు? పడుకుని తింటారని చెప్తున్నాను కదా. పండుకొని తింటారా? ఏం చేయరా? యాంకర్ బాబు ఫెయిల్ అయిపోయిండు. ఎందుకు వచ్చిందో అది వచ్చింది. అంటే నువ్వు డిఫరెంట్ గా ఇద్దాం అనుకున్నావు, ఆమె చెప్పేసింది. ఆమెకి అట్లా వచ్చేసింది.